నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కు 7 అర్జీలు. సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్న RDO శ్రీరమణి. పారదర్శక ఓటర్ జాబితా రూపొందించడమే లక్ష్యం. BLOల అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి. APIMS యాప్ ద్వారానే యూరియా, DAP పంపిణీ. మండల వ్యవసాయ శాఖ అధికారి K. సుధీర్ బాబు స్పష్టం. మండలంలోని రైతులకు యూరియా, DAP ఎరువులను ఇకపై APIMS యాప్ ద్వారా మాత్రమే పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి K. సుధీర్ బాబు తెలిపారు. ఆధార్ ధృవీకరణతో రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు లేదా ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో యూరియా, DAP పొందవచ్చునన్నారు. రైతులు ముందుగా తమ వివరాలను ఆన్లైన్లో సరిచూసుకోవాలని సూచించారు. మండలంలోని అన్ని RSKలలో ఎరువులు సరిపడా నిల్వ ఉంచామని, తెనాలి మండల కేంద్రంలో ప్రస్తుతం 20 టన్నుల యూరియా, 10 టన్నుల DAP అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూరియా, DAP మాత్రమే APIMS యాప్ ద్వారా పంపిణీ చేస్తామని, కాంప్లెక్స్ ఎరువులు మాత్రం యథావిధిగా అందజేస్తామని చెప్పారు. భూ వివరాల ఆధారంగా అవసరమైన వరకే యూరియా, DAP ఎరువులను రైతులకు పంపిణీ చేస్తామని K. సుధీర్ బాబు వెల్లడించారు. మనకి ఆ మండలంలో ఇప్పుడు APIMS ద్వారా మాత్రమే మనం యూరియా, DAP మాత్రం ఈ యొక్క యాప్ అంటే రైతులు నమోదు చేసుకునే యాప్ అయితే కాదండి. ఏదైతే ఇది PSCSల దగ్గర ఎరువుల షాపు దగ్గర, ఫెర్టిలైజర్స్ దగ్గర కానీ లేకపోతే రైతు సేవా కేంద్రాల దగ్గర మాత్రమే వాళ్ళు యాప్ ద్వారా మనకి చేసి రైతు సోదరులకి యూరియా, DAP మాత్రం అందుతాయి. మిగతా కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ కూడా నార్మల్గానే యాస్టీజ్ తీసుకోవచ్చు. ఈ రెండు ప్రొడక్ట్లు మాత్రమే మనం APIMS ద్వారా ఇస్తాం. మనకైతే ఇప్పుడు అన్ని రైతు సేవా కేంద్రాల్లో మనం ఇప్పుడు యూరియా ఇండెంట్ 20 టన్నుల యూరియా, 10 టన్నుల DAP మనం ఇండెంట్ ప్లేస్ చేసాం. ఇప్పుడు నాకు తెలిసి అన్ని రైతు సేవా కేంద్రాల్లో మనం ఇండెంట్ ప్లేస్ చేయడం జరిగింది. ఏదన్నా 1-2 ఇండెంట్ ప్లేస్ చేయకపోతే గోడౌన్ అక్కడ ఫెసిలిటీస్ కొద్దిగా తక్కువ ఉండటం మనం చేయలేదు. అది కూడా నాకు తెలిసి ఈరోజు రేపట్లో కూడా మొత్తంగా పూర్తి స్థాయిలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో పెడతాం. అదేవిధంగా PSCSలకు సంబంధించి కూడా మేము PSCSలో యూరియా, DAP అందుబాటులో ఉంచే విధంగా ఆల్రెడీ రెడీ చేసాం. మేము వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 2 PSCSలో యూరియా అయితే వచ్చింది. మిగతా DAP కూడా వాళ్ళు ఇండెంట్ పెట్టి ఉన్నారు. వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుందండి. పెదరావూరు ఒకటి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశారు యూరియా. అదేవిధంగా అన్ని ఫర్టిలైజర్స్ రీటైల్ షాపుల్లో కూడా మనకి యూరియా, DAP చేస్తున్నారు. రైతు సోదరులకి మనవి చేసేది ఏంటంటే మీరు ఒకసారి మీ యొక్క ల్యాండ్ మీరు ఒకసారి రైతు సేవా కేంద్రం దగ్గర మన ల్యాండ్ అంతా ఆన్లైన్లో అంటే మనకి APIMS యాప్ ఆన్లైన్లో కనపడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అది కానీ కనపడకపోతే యాడ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏదైతే ఎరువు తీసుకునే ముందే మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి యాడింగ్ అనేది కొద్దిగా అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఒకటి ఆలోచించాలని అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్ళినట్టు ఒక్కసారి వెళ్ళి చూసుకొని తర్వాత ఎరువులు తీసుకోవాలని తెలియజేయటం అయిందండి. ఇప్పుడు మనకైతే 237 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. DAP కూడా అదేవిధంగా అన్ని రైతు సేవా కేంద్రాల్లో మనకు 122 టన్నుల మెట్రిక్ టన్నులు DAP ఆల్రెడీ అందుబాటులో ఉందండి. కాంప్లెక్స్లు కూడా మనకి 300 టన్నులు ఎబోవ్నే ఉన్నాయి. కాబట్టి కాంప్లెక్స్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ నెల 15న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహాధర్నా కార్యక్రమాన్ని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని AASF నాయకులు కోరారు. తెనాలి గాంధీనగర్లోని AASF కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసెం వెంకటేష్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గండు శివ మాట్లాడుతూ విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, జీవో 77 రద్దు, పెండింగ్ ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్ల విడుదల, సాంఘిక సంక్షేమ హాస్టల్లో వసతుల కల్పన, సర్టిఫికెట్ల జారీ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో AASF తెనాలి అధ్యక్షులు కొట్లు, కార్యదర్శి రవి, ఉపాధ్యక్షులు ఆకాష్, నాయకులు తనీష్, సూరిబాబు, కౌశిక్, జశ్వంత్, ప్రవీణ్, ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య AISF ఆధ్వర్యంలో మరి రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 13, 14, 15న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ దగ్గర మరి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతూ మరి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ నెల 15వ తారీఖున గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మరి గుంటూరు జిల్లా సమితి తరపున గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మరి పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కలుపుకొని మహాధర్నా కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి తెనాలి నియోజకవర్గ ఉన్నటువంటి విద్యార్థులు యువకులు అందరూ మరి ఆ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల
పరిష్కారానికి తమ వంతుగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మరి వారి యొక్క తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోగా అడిగిన విద్యార్థి నాయకుల్ని విద్యార్థుల్ని మరి పోలీసులను అడ్డు పెట్టుకొని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో మరి అఖిల భారత విద్యార్థి సమైక్య ఎప్పుడు విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే మరి 15వ తారీఖు చెలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగిందో దాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెనాలి నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఈ ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్లు, అదేవిధంగా పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని, ఏదైతే మరి బీసీ ఎస్సీ మైనార్టీ హాస్టల్స్లో నెలకొన్న విద్యారంగ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాం. ఏదైతే మరి గతంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో, గతంలో యుగళం పాదయాత్ర చేసేటప్పుడు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈ హామీలు వచ్చేసి మేము వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలన్నింటిని విడుదల చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే పీజీ చదువుతున్నారో వాళ్ళకి శాపంగా మారిన ఈ జీవో నెంబర్ 77ని రద్దు చేసి ఆ యొక్క సర్టిఫికేట్లు మీకు చేతులు అందిస్తామని చెప్పారు. కానీ మీరు వచ్చింది 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో ఫీజు రింబర్స్మెంట్లు విడుదల చేయలేదు. ఈ ఫీజు రింబర్స్మెంట్లు విడుదల చేయక అనేక సర్టిఫికేట్లు లేక అనేక మంది విద్యార్థులు ర్యాపిడోల్లో, స్విగ్గీల్లో, జొమాటోల్లో ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తక్షణమే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు స్పందించి ఈ ఫీజు రింబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరినీ కలుపుకొని ఏఐఎస్ఎఫ్గా ఒకే దాటి మీదకి వచ్చి చలో విజయవాడను పిలుపునిస్తామని తెలుపుకుంటూ తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో మొత్తం 7 అర్జీలు అందాయి. ఆర్డీఓ శ్రీరమణి ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో కండక్ట్ చేసిన పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో మనకి 7 పిటిషన్స్ వచ్చినాయి. దీంట్లో రెవెన్యూకి సంబంధించి 3 పిటిషన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ది 1 పిటిషన్, ఎడ్యుకేషన్ది 1 పిటిషన్, అలాగే మున్సిపాలిటీకి సంబంధించి 2 పిటిషన్స్ వచ్చాయి. అది ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఎండర్స్ చేసి పంపించడం జరిగింది. ఇవన్నీ ఇన్ టైంలో రిజాల్వ్ చేయడం జరుగుతుంది. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో BLOలకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై అవగాహన సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నెల 14తో ముగియనున్న SIR కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. డెత్, షిఫ్ట్, ఆబ్సెంట్ కేసులను ఏరియాల వారీగా BLAలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను నమోదు చేయాలని BLOలకు ఆదేశించారు. తెనాలి మండలంలో SIR ఆన్లైన్ ప్రక్రియ దాదాపు 100% పూర్తయిందని తెలిపారు. పారదర్శకమైన తప్పులు లేని ఓటర్ జాబితాను అందించేందుకు ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తహసీల్దార్ గోపాలకృష్ణ సూచించారు. ఈ సర్ మీద BLOలందరికీ అవగాహన కల్పించి యాక్చువల్గా రేపటితో మరి మనకి ఈ సర్ కార్యక్రమంలో EF డిజిటలైజేషన్ పూర్తయిపోతుంది. యాక్చువల్గా మనం 100% చేసాం, కానీ దీంట్లో ఎటువంటి అనుమానాలు ఏమీ లేవు. మా BLOలకి ఏమి గైడ్ చేసామంటే ఒకసారి ASD లిస్ట్ వస్తుంది, ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, అట్లాగే డబల్ ఎంట్రీ. ఈ లిస్టులన్నీ కూడా ఒకసారి మనకు ఆన్లైన్లోనే వస్తాయి. BLO ప్రతి పోలింగ్ బూత్ వైజ్గా వాళ్ళ ఏరియాలో ఉన్న BLAలతో కూర్చొని డిస్కస్ చేసి ఏమైనా నిజంగానే పర్ఫెక్ట్గా జరిగిందా లేదా వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళతో మినిట్స్ ఒకటి మీటింగ్ కండక్ట్ చేసి ఆ మినిట్స్ కూడా రికార్డ్ చేయమని చెప్పాం. ఎక్కడా తప్పు జరిగే అవకాశం లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మన తెనాల్లో స్వచ్ఛమైన ఓటర్ లిస్టు తయారవుతుంది. ఆ విధంగా ట్రైనింగ్ క్లాస్ లాగా చెప్పాం. ఈరోజు రేపు ఈ అవకాశాన్ని వినియోగించుకొని లోకల్గా ఉన్న BLAలకి ఈ లిస్టుని ఒకసారి చూపించి ఎవరైనా మనం ఉన్న వాళ్ళని కానీ ఇప్పుడు చాలామంది ఎక్కడ ఉన్నాము వస్తాము అంటున్నారు, అలా ఎవరైనా ఈలోపు EF ఫామ్స్ వెనక్కిస్తే ఏదున్నా కానీ తీసుకొని ఈ 2 రోజుల్లో దీని మీద యాక్ట్ చేయమని వాళ్ళకి సూచించాం.
తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్వేకు సంబంధించి మొత్తం 2 అర్జీలు అందాయని తెలిపారు. వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2 అర్జీలు వచ్చాయి. 2 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. ఈరోజే సర్వేకి పంపిస్తాం. నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తాం. భూ వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ తెనాలి మండల పెదరావూరు గ్రామానికి చెందిన వృద్ధ రైతు దావులూరి రామకృష్ణ సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే అంశాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లగా ఆమె పోలీసు అధికారులతో మాట్లాడారని, అయినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన లేదని రైతు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమిపై తనకే హక్కు కల్పించారని, ప్రస్తుతం అదే భూమిని సాగు చేసుకుంటుండగా తన కుమారుడు అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి తనకు న్యాయం చేయాలని ఆర్డీఓను కోరారు. పెదరావూరు దావులూరు శ్రీరామప్రసాద్ అండి. నేను వృద్ధ రైతుని. లోగడ ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, సంజనా సింహ గారు, వేణుగోపాల్ గారు అదే వాళ్ళ రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి నాదేనని నాకు నిర్ణయించి హక్కును కల్పించి సాగు చేసుకోమన్నారు. సాగు చేస్తూ ఉంటే మావాడు అడ్డం పడుతుంటాడు. దీన్ని కంప్లైంట్ చేస్తే పోలీసులు రెస్పాన్స్ లేదు. పోలీసులు పట్టించుకోవాలి. ఆర్డీఓ గారే సిఏ గారికి మనం ఫోన్ చేసి చెప్పారు పోయిన వారం. కానీ నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. నేను బాగు చేసుకున్న స్టేలో మావాడితనాలు ఎదపెట్టాడు. సిఏ గారికి చెప్పారు, కానీ ఎస్ఐ గారు టేకప్ చేస్తున్నాడు కేసుని. అది నాకు అర్థం కావట్లేదండి. మరి నన్ను అపార్థం చేసుకున్నాడేమో నాకు తెలియదు. విత్తనాలు ఎదపెట్టిన రోజున నేను నిడుపులలో ఉంటానండి మా పెద్దవాడి దగ్గర. ఎవరో చెప్తే నేను ఫోన్ చేశాను. ఫోన్ కూడా ఎవరు ఎత్తలేదు. తర్వాత 112కి ఫోన్ చేశాను. వారు వివరాలు అడిగారు, చెప్పానండి. కానీ నాకు ఎలాంటి రెస్పాన్స్ జరగలేదు. ఈ నెల 14వ తేదీ నుండి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 23వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల్లో కలుపు నివారణ చర్యలు చేపట్టి వ్యవసాయ శాఖ సూచనల మేరకు అవసరమైన మోతాదులో ఎరువులు, పోషకాలను వినియోగించాలని రైతులకు సూచించారు. అలాగే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు తమ వివరాలను పరిశీలించి ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులకు త్వరలోనే పథకం నిధులు విడుదల కానున్నాయని కె సుధీర్ బాబు తెలిపారు. ప్రతి మంగళ బుధవారం కూడా పొలం పిలుస్తుందనే కార్యక్రమం స్టార్ట్ చేయడమైంది. ఈ మంత్ నుంచి ఏదైతే మనకి 23/9 నెల వరకు కూడా ఈ యొక్క ప్రతి వీక్లో మంగళ బుధవారంలో మార్నింగ్ ఒక సెక్షన్ ఒక విలేజ్, ఈవినింగ్ ఒక సెక్షన్ విలేజ్, 2 విలేజెస్ పొలం పిలుస్తుందనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు రేపటి నుంచి కూడా ప్రభుత్వం. మెయిన్గా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మెయిన్గా ఏంటంటే అండి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే సూపర్ ఎల్నిలో పరిస్థితుల్లో మనకి వాటర్ మనకి ఏదైతే పట్టిసీమ నుంచి వచ్చే వాటర్ మనకి 2 రోజుల్లో ప్రభుత్వం నుంచి చెప్పడం జరుగుద్ది. రైతు సోదరులందరూ కూడా మెయిన్గా ఏంటంటే మనకి వాటర్ వచ్చినప్పుడు మనకి డైరెక్ట్స్ ఏదైతే వేసినప్పుడు మాత్రం మీరు ఇప్పుడైతే ఏమో డ్రై స్పెల్లో ఉంది, మీకు వాటర్ పెట్టిన తర్వాత ఏదైతే మనకి నెక్స్ట్ కలుపు రాకుండా ఉండటానికి తేమ ఉన్నప్పుడే స్టాంప్ ఎక్స్ట్రా అనే మందుని మన పెండి మితాను ఆ మందుని తప్పనిసరిగా 1/2 లీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కలుపు రాకుండా వెతపత్తులో ఉంటుంది. అదేవిధంగా అనాథ సుఖీభావ సంబంధించి ఎక్కువ మంది రైతు సోదరులకి ముందుగా తెలియజేసింది అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి ఎంతమందికి అయితే అమౌంట్ వేశారో మొన్న వేసినప్పుడు కూడా అంతే మందికి అమౌంట్ వేశారు. ఏదైతే మీరు ఆన్లైన్లో రెక్టిఫై చేసుకున్నవి అంటే ఆధార్ నెంబర్కి మనకి ల్యాండ్ లింక్ లేని అలాంటి సందర్భంలో మీరు ఆల్రెడీ చేసుకున్నా కానీ అవి ఆర్టీజీఎస్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. మీకు ఆ అమౌంట్ త్వరలోనే మళ్ళీ వాళ్ళందరికీ కూడా జమ జరగబడుతుందని తెలియజేయటం ఏంటండి. మెయిన్గా ఏంటంటే మనకి పిఎం కిసాన్ సంబంధించి కూడా ఎక్కువ మంది కూడా మనకి అండర్ ప్రాసెస్ అని వస్తున్నాయి. కొన్ని నెంబర్లకి ఏంటంటే రీసర్వే అయిన విలేజ్లో ఏదైనా సర్వే నెంబర్ చేంజ్ చేసే ఏమైనా అయిందనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అందరికి కూడా మన పిఎం కిసాన్ అమౌంట్ కూడా అందరికి కూడా జమ అవుతాయండి. రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తుంది. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో తన ఓటు గల్లంతైందంటూ మాజీ మంత్రి శనక్కాయల అరుణ గుంటూరు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ను ఆశ్రయించారు. గత 45 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికలో
తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని తెలిపారు. అయితే తన నివాసం ఉన్న శ్యామలానగర్తో పాటు ఆసుపత్రి ఉన్న కొత్తపేట ప్రాంతంలో కూడా తన పేరు ఓటర్ జాబితాలో లేదని బిఎల్ఓలు చెప్పడం బాధాకరమన్నారు. తనకే అలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. గత 45 సంవత్సరాలుగా గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా నా ఓటు హక్కుని గుంటూరులో యూటిలైజ్ చేస్తా ఉన్నాను, వాడుకుంటున్నాను. నా ఓటు హక్కుని ఎప్పుడు కూడా వినియోగించుకుని నాకు ఇష్టమైన పార్టీకి, ఒకప్పుడు ఇందిరాగాంధీకి, ఆ తర్వాత తెలుగుదేశానికి, తర్వాత బీజేపీకి, నాకు ఇష్టమైన పార్టీకి నేను ఓటు హక్కుని యూటిలైజ్ చేసుకుంటూ వచ్చా. మొన్న కొత్తగా వీళ్ళు చూస్తున్నాము సర్ ప్రోగ్రాము అంటూ వచ్చారు. వచ్చినప్పుడు శ్యామలానగర్ లో మా రెసిడెన్స్ అక్కడికి వచ్చి మీకు ఓటు లేదు మేడం ఇక్కడ అన్నారు. సరే నేను హాస్పిటల్ గుంటూరు 1లో మా హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. నేను అక్కడికి వెళ్లి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూస్తాకొచ్చి ఈ బ్యాచ్ అంతా ఇక్కడ కూడా మీకు ఓటు హక్కు లేదు మేడం అన్నారు. ఇదేంటయ్యా 45 సంవత్సరాలుగా నేను ఓటుని వాడుకుంటున్నాను, ఓటు హక్కుని ఇలా చేస్తున్నాను. మంత్రిగా చేశాను, 2000లో నా ఓటు వేశాను. 2000 నుంచి 2004 వరకు నేను మంత్రిగా కూడా ఉన్నాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ చేశాను. నాకే ఓటు హక్కు లేదంటే కామన్ మ్యాన్ కి ఏం జరుగుతుందో ఏమన్నా అర్థమవుతుందా? ఓటు హక్కు ప్రతి పౌరుడి యొక్క హక్కు, అది ప్రాథమిక హక్కు, అది ఉండాలి. మరి మీరు ఇంతవరకు ఏం చేస్తున్నారు? మీ అడ్మినిస్ట్రేషన్, మీ ఓటింగ్ డిపార్ట్మెంట్ అంతా, ఈ ఎన్నికల సంఘాలు ఏం చేస్తున్నాయి? నా ఓటే ఇట్లా ఉంటే కామన్ ఓటు ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇవాళ కలెక్టర్ గారికి చెప్పడానికి రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా నా గ్రీవెన్సెస్ లో నేను పెడతాను. అంటే చాలా మంది అన్నారు ఆయన పంపించండి, నేను పంపించను. ఐఎమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్ గా వచ్చినప్పుడే ప్రజలకు అర్థం అవుతుంది. ఇదిగోండి నా ఓటింగ్ అడుగు, ఇదిగోండి ఒకసారి చేశాను, మళ్ళా రెండోసారి చేస్తాను, మళ్ళా వీళ్ళకి నేను మినిస్టర్ అవునా కాదా అంటారని మళ్ళా మినిస్ట్రీ ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నాను. ఎన్ని ఉన్నా కూడా నా పరిస్థితి ఇలా ఉంటే నాకు ఎక్కడా కూడా ఎవిడెన్స్ ఇవ్వలా. మీకు నోటీస్ వస్తుందని, నాకు నోటీస్ వస్తలేదో ఏది నమ్మకం ఏది? నేను గ్రీవెన్స్ లో కానీ ఇచ్చి ఉంటే రేపు నాకు నోటీస్ రాకపోతే మళ్ళా నేను దాన్ని అడిగే హక్కు నాకుంటుంది. ఈ గ్రీవెన్స్ లో గవర్నమెంట్ ని నేను క్వశ్చన్ చేసే హక్కు నాకుంటుంది కనుక నేనే వచ్చి కామన్ మ్యాన్ ఎట్లా ఇస్తున్నారో అలా నా గ్రీవెన్సెస్ ఇవ్వడానికి రావడం జరిగింది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కు 7 అర్జీలు. సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్న ఆర్డీఓ శ్రీరమణి. పారదర్శక ఓటర్ జాబితా రూపొందించడమే లక్ష్యం. బిఎల్ఓల అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి. ఏపీఐఎంఎస్ యాప్ ద్వారానే యూరియా, DAP పంపిణీ. మండల వ్యవసాయ శాఖ అధికారి కె సుధీర్ బాబు స్పష్టం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.